rangerforest.com. ఓకే స్టూడెంట్స్, నిన్నటి రోజు సెకండ్ రోజు అంటే ఫిఫ్త్ రోజు అయితే కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సిలింగ్ రోజు 400 నుంచి 1200 వరకు, 401 నుంచి 1200 ర్యాంక్ వరకు అయితే కౌన్సిలింగ్ జరిగింది. సో ఇదొక అక్కడ డిస్ప్లే సిస్టమ్ ఇలా ఉంది. 1131 ఇక్కడ మీరు కనుక చూస్తే డిస్ప్లే సిస్టంలో నూజివీడు, తర్వాత 1132 ఆర్కే వ్యాలీ, తర్వాత 1133 ఆర్కే నూజివీడు, తర్వాత 1134 నూజివీడు, సో 1135 ఇలా డిస్ప్లే సిస్టమ్ అయితే అక్కడ ఉంది. డిస్ప్లేనే కాకుండా అనౌన్స్మెంట్ కూడా ఉంది. ఓకే, సో 1131 అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సీట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాను, మీకు క్లారిటీగా ఇస్తున్నాను. కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి నూజివీడులో ఎన్ని సీట్స్, తర్వాత ఆర్కే వ్యాలీలో ఎన్ని సీట్స్, ఒంగోలులో ఎన్ని సీట్స్, శ్రీకాకుళంలో ఎన్ని సీట్స్ అనేది మీకు క్లియర్ కట్గానైతే ఇస్తాను. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, దీంతో మీకు క్లియర్ కట్గా ఐడియా అయితే వస్తుంది. సో లైక్ చేయండి, మిగతా వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా క్లియర్ కట్గా అర్థం కావాలి. ఓకే, సో మీకు కూడా ఇలాంటి విషయాలు ఏదైనా తెలిస్తే ఇమీడియట్గా నాకైతే ఇన్ఫామ్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఓకే, ఫస్ట్ మనకు టాప్ మోస్ట్ 4 సెంటర్లలో మనకు ఆర్జీయూకేటీ 4 ప్లేస్లలో అయితే ఉంది. ఆర్జీయూకేటీ నూజివీడు, ఆర్జీయూకేటీ ఒంగోలు, ఆర్జీయూకేటీ శ్రీకాకుళం, ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ. కానీ చాలామంది ప్రిఫర్ చేసేదైతే నూజివీడు. ఆల్రెడీ మనము నిన్నటి సెకండ్ పార్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాము. సో ఈరోజు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది 1200 నుంచి. ఓకే, సో 1200 నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా నిన్నటి వీడియోలో చూపించబడింది. సో కాబట్టి ఒకసారి మీరు నిన్నటి వీడియో ఫస్ట్ డే 1 నుంచి డే 2లో మళ్ళీ డే 2 పార్ట్ 1 పార్ట్ 2, సో ఇది డే 3లో పార్ట్ 1. ఓకే, సో దీన్ని మీరు డే 3లో పార్ట్ 1 అనుకోవచ్చు, ఎందుకంటే డే 2లో లాస్ట్ ఎండింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. ఓకే, ఓకే, సెకండ్ డే రోజు కౌన్సిలింగ్ సీట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పినవే ఫిల్ అయ్యాయి. ఎందుకంటే మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 1131 క్యాండిడేట్ది నడుస్తుంది. 1200లో 31 క్యాండిడేట్స్, 1131 వరకు క్యాండిడేట్స్ నడిచినప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ స్టూడెంట్స్ ఇస్తున్న ఇన్ఫర్మేషనే, మన సబ్స్క్రైబర్స్ ఇస్తున్న ఇన్ఫర్మేషనే. సో అథెంటికేటెడ్ అయితే కాదు. ఓకే, కాకపోతే డిస్ప్లే బోర్డ్ కాబట్టి 99% అథెంటికేటెడ్. సో మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దాని జస్ట్ ఫోటోని మన టెలిగ్రామ్ గ్రూప్లో పంపించవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు విఐజే విజ్, తర్వాత స్పేస్ లేకుండా CHEM విజ్ కెమ్. సో దాని లింక్ అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ లింక్ ద్వారా కాకపోతే మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆర్జీయూకేటీలో జాయిన్ కాకపోయినా మీకు ఇంటర్మీడియట్తో అదర్వైజ్ PUCలో ఎలాంటి కెమిస్ట్రీ ప్రాబ్లం ఉన్నా చదువుకోవడానికి ఆ గ్రూప్ చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో మనము నోట్స్, వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ నోట్స్ అయితే షేర్ చేస్తాను, కాబట్టి దానికి యూజ్ అవుతుంది. మీకు ఖచ్చితంగా జాయిన్ అయితే కండి. సో కమింగ్ టు ద నూజివీడులో ఓపెన్ కేటగిరీ ఓపెన్లో 152 సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి. తర్వాత AU రీజియన్లో 433 సీట్స్, SVU రీజియన్లో 19 సీట్స్. ఓకే, సో ఇది నూజివీడులో నిన్నటి వరకు అంటే ఫిఫ్త్ వరకు నిన్నటి ఫిల్ అయిన సీట్స్. ఓకే, సో 152 సీట్స్ ఓపెన్లో, AU రీజియన్లో 433, SVU రీజియన్లో 19. ఓకే, నెక్స్ట్ ఒంగోలులో ఓపెన్లో 29, AU SVలో అసలు ఏం ఫిల్ కాలేదు. ఓకే, ఒంగోలులో అయితే ఓన్లీ 29 సీట్స్ ఫిల్ అయ్యాయి ఓపెన్లో. సో ఎవరైతే నూజివీడు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు దానికంటే బెటరు సీట్స్ రావాలి అంటే మీకు నూజివీడు కంటే ఒంగోలు బెటరు. ఓకే, ఎందుకంటే ఫాస్ట్గా
నూజివీడులో అయితే సీట్స్ ఫిల్ అయిపోతున్నాయి. ఓకే, సో ఒంగోలులో 29 ఓపెన్, ఏయులో 0, ఎస్వియు 0. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓపెన్లో 16, ఏయు రీజియన్లో 0, ఎస్వి యూనివర్సిటీలో 0, యూనివర్సిటీ రీజియన్లో 0. ఓకే, సో ఇంకా కొంచెం పరిస్థితి బెటర్గా ఉంది అయితే ఆర్కే వ్యాలీలో 133 సీట్స్ ఓపెన్లో, ఏయు రీజియన్ ఆర్కే వ్యాలీ అండర్ లేదు. ఎస్వి యూనివర్సిటీ రీజియన్లో 144 సీట్స్ అయితే ఫిలప్ అయ్యాయి. ఓకే, ఇది ఈరోజు ఇప్పటి వరకు ఫిలప్ అయిన సీట్స్. ఇది స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషను. ఓకే, అక్కడ పార్టిసిపేట్ చేసిన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ 99% యాక్యురేట్ అవుతుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏ సీట్స్ అయితే మీరు అలాట్ చేయాలనుకుంటున్నారో అది ఎలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.